కూటమి పార్టీలలో కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే 3 పార్టీల భాగస్వామ్యం, ఆ భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మిత్రపక్షాలతో కాదు, సొంత పార్టీలోనే సొంత పార్టీ నేతల మధ్య ఆధిత్య పోరు కూడా పెరిగిపోతుంది. అందరినీ ఓ కంట కనిపెడుతున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నా కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం పట్టించుకోవడంలే. ఒకరి నియోజకవర్గంలో మరొకరు తలదూర్చుతున్నారంట. ఆ కారణంతోనే రోడ్డెక్కుతున్నారు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు ఈ 2 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే అయ్యో నా సామిరంగా. ఒక ఆయనేమో ఎమ్మెల్యే, ఇంకొక ఆయనేమో మినిస్టర్. నూజివీడు నియోజకవర్గం నుంచి మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం నుంచి మన యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పటికే సొంత నియోజకవర్గంలో నేతలతో కయ్యానికి కాలు దూకుతున్నాడనేసి విమర్శ కూడా ఎదుర్కొంటున్నాడు ఎమ్మెల్యే యార్లగడ్డ గారు. తాజాగా మంత్రి కొలుసు పార్థసారథిలోనూ ఆయన వివాదానికి సై అంటున్నాడంట. ఎందుకంటే 2 రోజుల క్రితం మంత్రి కొలుసు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు గన్నవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంట. అయితే వీటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించేశారంట. దీనికి కారణం ఎమ్మెల్యే యార్లగడ్డ అనుచరులే అని చెప్పేసి మంత్రి కొలుసు గారి అభిమానులు కూడా ఆరోపణ కూడా చేస్తున్నారు. కొద్ది రోజులుగా మంత్రి కొలుసుతో ఎమ్మెల్యే యార్లగడ్డకు పొసగడం లేదంట. మంత్రి నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్ చేస్తున్నారని, రోజు వందలాది వాహనాలు తన నియోజకవర్గం మీదుగా వస్తూ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే యార్లగడ్డ గారు 3 నెలల క్రితమే ఆరోపణ కూడా చేశాడు. దీని మీద మంత్రి పార్థసారథి కలుగు చేసుకొని అబద్ధ సమాచారం, అవగాహన లోపంతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణ కూడా చేస్తున్నాడని చెప్పేసి కౌంటర్ కూడా ఇచ్చాడు మంత్రి గారు. ఇప్పుడు దాంతోనే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి కొనసాగింపుగా తాజాగా ఫ్లెక్సీలు చించివేత జరిగింది. ఇప్పుడు ఈ విమర్శలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మంత్రి గారు అనుచరులు అయితే ఓ రేంజ్లో యార్లగడ్డ గారిని ఏకీపరుస్తున్నారు. ఈ పరిణామాల మీద తెలుగుదేశం పార్టీ కేడర్ ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. పార్టీలో 2 ప్రముఖ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నికలు జరిగి ఏడాది కాకుండానే ఈ కుమ్ములాటలు ఏంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా మండిపడుతున్నారు. దీంట్లో ఎలాగైనా సరే అధిష్టానం జోక్యం చేసుకోవాలా, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన గన్నవరం నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం మంచిది కాదు. దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆలోచనలో పడ్డారు. ఇమ్మీడియట్లీగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఈ ఏదైతే గొడవలు ఉన్నాయో అవి పీక్ లెవెల్కి వెళ్ళిపోయే ఆస్కారం కూడా ఉంది. వన్స్ ఒకసారి ఆ స్థాయికి వెళ్ళిపోయాయంటే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.